చూసావమని ఇతను మన గురువు గారు పెద్ద దుష్టుడు. మనల్నేమో పాము రాకుండా కాపలా కాయమని చెప్పి ఇతనేమో ఇక్కడ చంద్రిక గురించి కళ్ళ కట్టున్నాడు. ముసలోడు కళ్ళ లోకంలో ఊగి తేలుతున్నారు. ఇతన్ని పాము కాటేయనిద్దాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ వంకతో భూమికి కాస్త భారం కూడా తగ్గుతుంది కదా. జోగి అతనే నీ ప్రేమ రోగి. చంద్ర, నీ తత్తును వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? రా, నీ ప్రేమతో మమ్మల్ని ముంచెత్తు. చంద్ర, చంద్ర, ఇక మనం కలిసే సమయం వచ్చింది. మీరు ఈ సమయంలో ఇక్కడ మా గదిలో ఏం చేస్తున్నారు? అది మేము మహారాణి తిరుమలాంబ గారు మీకోసం పాలు పెట్టిరమని ఆదేశించారు. మహారాణి చిన్నాదేవి, నువ్వు ఈ సమయంలో అనుమతి తీసుకోకుండా మహారాజు గారి గదిలో ఏం చేస్తున్నావు? నీకు తెలీదా ఈ విధంగా మహారాజు గారి గదిలోకి ఎవ్వరూ ప్రవేశించడానికి అనుమతి లేదు అని? అంటే నేను మహారాజు కోసం మహారాజు గారు పాలు తాగేశారు. అవి తీసుకుని వెళ్ళు. అలాగే నువ్వు చిన్న మహారాణి తిరుమలాంబ గారి ప్రియ పరిచారికవై ఉండొచ్చు, కానీ నీ హద్దులు దాటాలనే ప్రయత్నం మాత్రం మళ్ళీ ఎప్పుడూ చేయకు. ఇది గుర్తు పెట్టుకో. వెళ్ళెక్కడి నుంచి. చంద్ర, ఎందుకిలా నాగిల్లా ప్రవర్తిస్తున్నావు? మణి, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు గారి మెళ్ళో పామే కదా. లేలేరు పిచ్చోడా, అది పామై ఉంటే ఈ పాటికి మన ముసలోడు పరలోకానికి చేరుకుని ఉండేవాడు. అదే పాము కాదు. వెళ్ళి చూద్దాం. పద, జాగ్రత్త. కింద నుంచి జాగ్రత్త. గురువు గారు, ఏంటి సంగతి శిష్యులారా? ఎందుకింత భయపడిపోతున్నారు? నా కోపానికి భయపడిపోతున్నారా? మంచిది. మీ ముఖాల మీద ఈ భయం చాలా బాగుంది. గురువు గారు, మాకు తెలుసురా, మేము మీ గురువులమని, మీరు మా పనికి మాలిన శిష్యులని. ఈ భయం ఎప్పుడు మీ ముఖం మీద అలానే ఉండేలా చూడండి పిల్లలు. హర హర మహాదేవ. స్వామి, ఈ రోజు మీరు సాక్షాత్తు పరమశివుని రూపంలో దర్శనం ఇచ్చారు. పరమశివుని రూపమా? అక్కడ చూడండి గురుగారు. మెడలో చూడండి. మా మెడలో ఏముందిరా? బాబు, బాబు, అవును స్వామి, పాము. పరమశివుని మెడలో ఉండేది పామే కదా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. దీన్ని తీసి నువ్వు నాకు హారతిస్తున్నావా లేక నా ప్రాణాలను తీస్తున్నావా? నాగేంద్రహారాయ త్రిలోచనాయ మహేశ్వరాయ ఓం నమ శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ. ఇదేంటి, స్వామి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారా? మా ప్రభు నిజంగానే అద్భుతం. నేను వీరికి ధ్యాన భంగం కలిగించకూడదు. విషమే శస్త్రం, కానీ ఈ పని అస్సలు కుదరటం లేదు. ఇంతవరకు జీవితంలో నా అదృష్టం నన్ను ఎప్పుడూ వీడిపోలేదు.
కృష్ణదేవరాయుడి జీవితాన్ని అంతం చేయటానికి ఇక నువ్వు నాకు సహాయం చేస్తావు. ఆ కళావతి నా పథకాన్ని ఇంచుమించుగా నాశనం చేసేసింది. తను మహారాజుతో చెప్పింది వారి సభలో ఎవరో విషపూరిత జీవి దాగి ఉందని. ఇప్పుడు నువ్వే నా పన్నాగాన్ని సఫలమయ్యేలా చెయ్యాలి. కానీ ఇక నింద మాత్రం కళావతి మీదకి వెళుతుంది. ఇప్పుడిక మనిద్దరి విషం నీ శరీరంలోకి ప్రవేశించింది. ఇక ప్రపంచంలో ఏ మూలిక దొరకదు మనిద్దరి విష ప్రభావానికి విరుగుడు మందు తయారు చేయటానికి. ఇక కృష్ణదేవరాయల వారిని ఎవ్వరూ కాపాడలేరు. ఈ రోజు మహారాజు కృష్ణదేవరాయుడు మాత్రమే కాదు, మహారాణి చిన్నాదేవి జీవితం కూడా అంతమైపోతుంది. విషమే శస్త్రం. ఆలోచించకండి, కానీ మహారాజా, శాంతించండి. ఇక్కడికి రండి. మీరు ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. హా, ఇప్పుడు చెప్పండి, మీరు ఏ విషయం గురించి ఇంత దిగులు పడుతున్నారు? తెలియదు మహారాజా. చిన్న మహారాణి గారికి ఆ చంద్రికలో అంతగా ఏం నచ్చింది? వారికి అంతఃపుర మర్యాద గురించి కొంచెం కూడా ధ్యాస లేదు. వారు కొంచెమైనా ఆలోచించాలి కదా. శాంతించండి, శాంతించండి. ఇంత చిన్న విషయం గురించి మీరు ఇంత దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ధైర్యంగా ఉండండి. మీరు చెప్పేది నిజమే మహారాజా. కానీ అందరూ మీలాగా ధైర్యంగా, శాంతంగా, ఇలా సహనంతో ఉండలేరు కదా మహారాజా. మీరు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. చిన్నదేవి, ఏమైంది మహారాజా? పాము! మహారాజా, పాము! పాము! అదే పాము అని నాకు తెలుసు. పాము అని అదే పాట ఎందుకు పడుతున్నారు? పాము ఉంది అక్కడ. మహారాజా, తెలుసు. కానీ ఈ పాము మన గదిలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయం గురించి మేమెలా చెప్పగలం? మాకెలా తెలుస్తుంది? మేమైతే దీన్ని ఆహ్వానించలేదు కదా. పావు. మహారాజా, మహారాజా, ఈ పాముని ఏదో ఒకటి చేయండి మహారాజా. మహారాజా, మహారాణి గారు, మీ ఇద్దరికి ఏమైంది? మీరిద్దరూ అంత జాగ్రత్తగా ఎవరిని చూస్తున్నారు? పావుని. పాము. మహారాజా, దాన్ని బయట పడేయడానికి ఏదో ఒక మార్గం ఆలోచించండి. మేమా? తప్పకుండా. వెళ్ళండి. ఓహో, దాన్ని పాన్పు మీద నుంచి తీసేయాలా? అది చాలా సులువైన పని. మహారాజా, 1 2 3 4. ఏమిటి? 1 2 3 4. 1 2 3 4. మహారాణి గారు, ఇక్కడ ప్రమాదం మనకెదురుగా స్పష్టంగా కనబడుతుంది. మీరేమో అంకెలు లెక్క పెడుతున్నారా? లేదు లేదు మహారాజా, మేమేం చెప్తున్నామంటే కేవలం 1 2 3 4 చేయాలి. అప్పుడు ఈ పాము మహల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎలా? మేం చెప్తా ఉండండి. 1, దుప్పటిని పట్టుకోవాలి. జాగ్రత్తగా, జాగ్రత్తగా. 2, పాము మీదకి వేసేయండి. 3, ఇప్పుడు ఈ దుప్పటిని చుట్టేయాలి. 4, ఇప్పుడు దీన్ని మూట కట్టేయాలి. తర్వాత ఈ మూటని మహల్ నుంచి బయటికి విసిరేయాలి. ఇదిగోండి, పని పూర్తయిపోయింది కదా. అద్భుతం, చాలా గొప్పగా చేశారు. మీరు చాలా గొప్పవారు. మీకు ధన్యవాదాలు కూడా. మీరు మహారాణి చిన్నాదేవి గారి ప్రాణాలు రక్షించారు. అవును, కానీ కానీ మహారాజా, ప్రశ్న ఇంకా అక్కడే ఉంది కదా. ఇంతకీ అసలు ఈ పాము ఎక్కడి నుంచి వచ్చినట్టు? మీ ఈ విజయనగర సామ్రాజ్యం మొత్తం మీద పాముల జాతి దాడి చేస్తుంది. కృష్ణదేవరాయుడి అదృష్టం చాలా బాగుందా, లేక నేను దురదృష్టవంతురాలనయ్యానా? ఇప్పుడు కృష్ణదేవరాయుల మరణం నాకొక సవాలుగా మిగిలిపోయింది. ఇక నేనతని ప్రాణాలు తీసి తీరుతాను. ఎందుకంటే విషమే శస్త్రం. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. మంత్రి గారు, మహారాజా, ఏం జరిగింది?
మాకెందుకు అనిపిస్తుంది మీ అందరినీ పాములు మంత్రి గారు మాకెందుకు అనిపిస్తుంది మీరందరూ భయపడుతున్నారు అని. మహారాజా, విజయనగర రాజ్యంలో పాముల దాడి మొదలయ్యింది. నిన్న రాత్రి అందరిళ్లలో పాములు దాడి చేశాయి మహారాజా. అవును మహారాజా, నిన్న మా ఇంట్లో కూడా ఒక పాము వచ్చింది. నిజానికి నిన్న మా గదిలో కూడా ఒక పాము చొరబడింది. ఏమిటి? అలాగా మహారాజా? మీరు ఆ పావును ఏం చేశారు మహారాజా? చిన్నాదేవి! ఏమైంది మహారాజా? కానీ ఈ పాము మన గదిలోకి ఎక్కడి నుంచి వచ్చింది? మాకెలా తెలుస్తుంది? మేము దాన్ని ఆహ్వానించలేదు కదా. మేమా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయుని గదిలోకి ఒక పాము చొరబడితే దానికి ఏ గతి పట్టి ఉంటుందో అని. మహారాణి చిన్నాదేవి గారైతే భయంతో వణికిపోయారు. మరి మీరెలా ఉనికిపోయారు మహారాజా? మా ఉద్దేశం ఏమిటంటే మహారాణి చిన్నాదేవి గారు వణికిపోవడం చూసి మీరెంత కంగారు పడి ఉంటారు అని. నిజానికి మేమే కంగారు పెట్టాం. ఆ పాముని. ఆ పాము మా గదిలో ఉంది, మా ఎదురుగా ఉంది. మేము పామును చూశాము, పాము మమ్మల్ని చూసింది. మేము పాము దగ్గరికి వెంటనే వెళ్ళాం. ఆ తర్వాత ఏమైంది మహారాజా? తర్వాత మేము ఆ పాము తోకని పట్టుకొని ఇలా 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 తిప్పి తిప్పి దాన్ని కిటికీ నుంచి బయటికి విసిరేశాం. అద్భుతం మహారాజా, అద్భుతం. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి తమరి ధైర్య సాహసాలు అనన్య సామాన్య మహారాజా. ధన్యవాదాలు ఆచార్య. రామకృష్ణ పండితులు గారు ఎక్కడా కనిపించడం లేదు. వారు ఎక్కడున్నారు? ఏం చెప్పమంటారు మహారాజా? ఈ రామకృష్ణ పండితుల వారు ఆ పాములను చూసి ఎంత భయపడ్డారంటే భయంతో వణికిపోతూ తమ నివాసంలో దాక్కుని కూర్చున్నారు. మహారాజా, విజయనగర రాజ్యాన్ని పాముల దాడి నుంచి విముక్తికి మనం ఏదో ఒకటి ఆలోచించాలి మహారాజా. మహారాజా, సమస్య చాలా పెద్దది, భయంకరమైనది. కాబట్టి అందుకు బలిదానం కూడా అంతే పెద్దగా ఉండి తీరా. అయితే మీరు చెప్పిన అర్థం ఏమిటి? మీరు త్యాగం చేస్తారా? అవును. లేదు. ఎందుకు? మేమెందుకు త్యాగం చేయాలి? మేము ఏ త్యాగము చేయం. కానీ మహారాజా, ఎవరో ఒకరైతే త్యాగం చేసి తీరాలి. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి కారణంగా సమస్య ఇంత పెద్దగా అయిపోయింది. మీరు చెప్పిన దానికి అర్థం నాగిని కారణంగా కాదు, రాజ్య కొత్వాల్ కారణంగా. అవును మహారాజా, కొత్వాల్ చేసినటువంటి చిన్న తప్పు కారణంగా విజయనగరం మొత్తం పాముల దాడికి అందరూ కూడా భయపడిపోతున్నారు. నిజానికి మా అభిప్రాయం ప్రకారం కొత్వాల్ని ఇష్టరూపధారిని నాగినికి సమర్పించేయడం మంచిది. ఏంటి ఆచార్య మీరు నేను చెప్పేది సబబే కదా. మహారాజా, దయచేసి ఇలా మాత్రం చేయకండి మహారాజా. నాకు చిన్న చిన్న పిల్లలున్నారు. అయితే మేమేం చేయాలి? ఆచార్య, కానీ ఆచార్య, తమరి సలహా అయితే ఆలోచించదగినదే. అవును, కానీ మేము మా స్వార్థం కోసం, మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం వేరే ఎవరి ప్రాణాన్ని ప్రమాదంలో పడేయలేము. ధన్యవాదాలు మహారాజా. కానీ ప్రశ్న ఇంకా అక్కడే ఉంది, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అని. మహారాజా, విజయనగరంకి ఈ పాముల నుంచి విముక్తి కలిగించడానికి కేవలం ఒకే ఒక వ్యక్తి మనకి సహాయం చేయగలరు. ఎవరు? కళావతి మహారాజా. కేవలం తను మాత్రమే మనకి ఈ పాముల నుంచి విముక్తి కలిగించగలదు. కళావతిని హాజరుపరచండి. చివరికి మీరు నన్ను సభకి ఆహ్వానించాల్సి వచ్చింది కదా మహారాజా. నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాను. ఇప్పుడే కదా ప్రమాదం మొదలైంది. అసలైన ఆక్రమణ ఈ రోజు రాత్రికి జరుగుతుంది. ఈ రోజు రాత్రి విజయనగరంలో పాముల విషం వల్ల మొత్తం అందరూ ప్రాణాలు పోగొట్టుకుంటారు. మరణం.
వెళ్ళండి. గురువు గారు, ఆ. వీరిని చూస్తుంటే ఆ దాడి మీ నివాసం నుంచే మొదలయ్యేలా ఉంది. మీరు నగరం వదిలి పారిపోవడం మంచిది గురువు గారు. కానీ ఈ పాముల దాడిని ఆపటానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుందిగా. ఉపాయం అయితే ఒకటుంది. తులాభారం. తులాభారమా? దీనికి పాములకి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది మహారాజా. నా సోదరి రూపవతి యొక్క ఆత్మశాంతి కోసం తన బరువుకి సమానంగా బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. మా సోదరి సరిగ్గా నా ప్రతిరూపంలానే ఉండేది. తన బరువు కూడా సరిగ్గానే అంతే ఉండేది. అందుకే మీరు నన్ను త్రాసులో కూర్చోబెట్టి తులాభారం చేయండి. దానితో ఏదైతే బంగారం దక్కుతుందో దాన్ని మేము మా నాగదేవతల పాదాల వద్ద సమర్పించుకుంటాం. దానితో వారి కోపం శాంతిస్తుంది. అప్పుడు వారు ఈ పాములన్నింటినీ తిరిగి నాగలోకంకి పంపించేస్తారు. మీరు మాకు సలహా ఇస్తున్నారా లేక మమ్మల్ని బెదిరిస్తున్నారా? విజయనగర రాజ్యంలో మొత్తం అందరికీ తెలుసు, మమ్మల్ని బెదిరించి ఈ విధంగా మాతో ఒప్పందాలు చేసుకునే దుస్సాహసం ఎవరూ చేసుకోరు. మహారాజా, మీరు చెప్పింది అక్షర సత్యం. శాస్త్రాల్లో కూడా ఈ విధమైన పనుల్ని ఘోరమైన పాపంగా, అపరాధంగా భావించడం జరిగింది. కానీ మహారాజా, శాస్త్రాల్లో మరొకటి కూడా వివరించారు. ప్రాణం కంటే విలువైంది ఇంకేమీ లేదని. దయచేసి విజయనగర ప్రజల గురించి ఆలోచించండి మహారాజా. ఈ ఉపాయం వల్ల ప్రమాదం తప్పుతుందంటే ఇచ్చేయండి మహారాజా. కాస్త బంగారమే కదా, నాగదేవత సంతోషిస్తారు. అప్పుడు విజయనగర ప్రజలకి ప్రశాంతత దక్కుతుంది. ఇదంతా శాస్త్రాల్లో వివరించబడిందా ఆచార్య? వివరంగా ఉంది మహారాజా. 100% వాటిలో ఉంది. ప్రాణం కాపాడడానికి 1,00,000 ఉపాయాలు. కానీ మహారాజా, తులాభారం సబబు కాదు. ఈ విధంగా అయితే మన రాజ్య కోశాగారంలోని బంగారం వృధా అయిపోతుంది. అవ్వనివ్వండి మహామంత్రి గారు. మహారాజా, ప్రజల ప్రాణాల కంటే విలువైందేం కాదు ఈ బంగారు భాండాకారం. మా అభిప్రాయం ప్రకారం తులాభారం ప్రక్రియని మొదలు పెట్టేయడం మంచిది మహారాజా. తమరి ఆజ్ఞ మహారాజా. విజయనగర మహారాణులు వేంచేయిచున్నారు. ఇంత బంగారమా? అరే, దీని అవసరం ఏముంది? రెండో త్రాసులో మేము కూర్చుని పోతాము. భారం సమానమైపోతుంది. చిన్న మహారాణి గారు, దీన్ని తులాభారం అంటారు. తులాభారం చేయడానికి ఒక త్రాసులో బంగారం పెట్టాల్సి ఉంటుంది. అయినా ఏం పర్వాలేదు. మా అమ్మ అయితే నన్ను చిన్నప్పటి నుండి బంగారు కొండ అని పిలిచేది. మేము వెళ్ళి కూర్చుంటాము. చిన్న మహారాణి గారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. తను ఇష్టరూపధారిణి నాగిని. తనని చూడ్డానికి మనం ఇక్కడికొచ్చాం. మీరు గనక వెళ్ళి ఆ త్రాసులో కూర్చుంటే కళావతి మీరు దానపాత్రలో ఉండడం చూసి మిమ్మల్ని కూడా తనతో పాటు నాగలోకానికి తీసుకుపోతుంది. మీకు నాగలోకానికి వెళ్ళాలనుందా? లేదు లేదు లేదు, అస్సలు లేదు. అయితే పదండి, వచ్చి ఆశీనులు కండి. రండి, పదండి పదండి. మరికొన్ని ఆభరణాలు పెట్టండి. అంత అవసరం ఏమీ లేదు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ప్రణామాలు మహారాజా. అంత అవసరం ఏమీ లేదు అంటే దానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు గారు? మహారాజా, ఏ పనైతే కేవలం ఒక్క తులసి దళంతో సాధ్యపడుతుందో మరి దానికోసం ఇంత బంగారంతో అవసరం ఏముంది మహారాజా? ఏమిటి మీరు మాట్లాడేది? కేవలం ఒక్క తులసి దళంతో మీరు తులాభారం మొత్తాన్ని పూర్తి చేసేస్తారా? అసలు మీరేం మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితులు వారు? మహారాజా, వీరి మాటలు అసలేం పట్టించుకోకండి. నిజానికి వీరికి మతిపోయినట్టుంది.
గురుదేవా మీకు శాస్త్రాల గురించి బాగా తెలుసు కదా. అవును, మాకు తెలుసు. అయితే మరి ఆ శాస్త్రాల్లో వివరించిన ఒక విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పనా? చెప్పండి చెప్పండి. మహారాజా అసలు ఏం జరిగిందంటే ఒకసారి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ తులాభారం సమస్యలో పడ్డారు. వారి భార్య సత్యభామాదేవి కారణంగా నారద మునికి శ్రీకృష్ణ భగవానుడి భారానికి సమానంగా బంగారం దానం ఇవ్వాల్సి వచ్చింది. వందల వేల సేర్ల బంగారం కూడా శ్రీకృష్ణ భగవానుడి భారానికి సమానం కాలేదు. అందరూ చాలా దిగులు పడిపోయారు. అప్పుడు రుక్మిణి అమ్మవారు ఆ త్రాసులో ఒక్క తులసి దళాన్ని పెట్టారు. అప్పుడు ఆ త్రాసు భారం శ్రీకృష్ణ భగవానుడి భారంతో సమానంగా అయిపోయింది. మహారాజా, ఆ ఒక్క తులసి దళం శ్రీకృష్ణ భగవానుడి పట్ల రుక్మిణీ మాతకున్న భక్తి శ్రద్ధలకి ప్రతీక. భగవంతుడు ఎప్పుడు ఇలానే ఉంటాడు మహారాజా. భక్తుడి భక్తి ముందు తల వంచి తీరుతాడు. అవును కదా గురుదేవా, మీకు కూడా ఇది తెలిసే ఉంటుంది కదా. తెలుసు మహారాజా, మాకు అన్ని విషయాలు తెలుసు. కానీ రామకృష్ణ పండితుల వారు, మీరు నాకు విషయం చెప్పండి. ఆ కథ ద్వారా మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకునేది ఒకటే మహారాజా. ఈ పని ఒక మామూలు వస్తువుతో సాధ్యపడుతుందన్నప్పుడు ఇంత బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలతో పనే ఉంది. రామకృష్ణ పండితులు గారు, మాకు మీరు చెప్పింది పూర్తిగా అర్థం కావడం లేదు. మహారాజా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం చాలా సులువుగా అన్ని పాముల్ని పట్టేసుకోవచ్చు. పాములకు పాలతో చేసిన పాయసం, మొగలి పువ్వులంటే వాటికి చాలా ఇష్టం. అవి ముఖ్యంగా గంధపు చెట్ల మీద నివాసం ఉంటాయి కాబట్టి వాటికి చందన సువాసన కూడా చాలా ఇష్టమే. మీరు ఏం చేయమని సలహా ఇస్తున్నారు రామకృష్ణ పండితులు గారు? మహారాజా, నా సలహా ఏమిటంటే ఈ వస్తువులన్నిటినీ ఇక్కడ మన సభలో ఒకే చోట పెట్టాల్సి ఉంటుంది. దాంతో మన రాజ్యంలో ఉన్న పాములన్నీ ఇక్కడ ఈ సభకు వచ్చి చేరుతాయి. అప్పుడు మనం నాగదేవతని చక్కగా ప్రార్థించి మనందరినీ, మరీ ముఖ్యంగా కొత్వాల్ గారిని క్షమించమని కోరుకుందాం. వారి కారణంగానే రూపవతి మరణించింది కదా. అన్ని పాములు ఇక్కడికి వచ్చేస్తే మేమేం చేయాలి? అంటే మన అందరి పరిస్థితి ఏమవుతుంది? రామకృష్ణ పండితుల వారు, మీరు ఉపాయం చెప్తున్నారా లేక ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారా? గురుదేవా, పాములన్నీ ఇక్కడికి వచ్చేసాయి అనుకోండి, ఆ తర్వాత మనం వాటిని సురక్షితంగా అడవిలో వదిలేయచ్చు కదా. సరే, మీరు ఈ ఉపాయాన్ని కూడా ఖచ్చితంగా చేసి చూసుకోండి రామకృష్ణ పండితులు గారు. కానీ ఈ ప్రక్రియని పూర్తి చేయడానికి ముందు మేం మిమ్మల్ని హెచ్చరించాలి అనుకుంటున్నాం. మీరు గనక ఈ ప్రయత్నంలో సఫలం కాకపోతే మీ ఈ విజయనగర సామ్రాజ్యంలో చాలా పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది. చాలు. చాలా ఎక్కువైంది. మేము మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాము, మమ్మల్ని బెదిరించాలనే ప్రయత్నం చేయకండి. ఇక ఈ రామకృష్ణ పండితులు గారు చెప్పిన ఉపాయం సఫలమైనా అసఫలమైనా మేము మీకు ఒక చిల్లిగవ్వ కూడా ఇవ్వము. మేము మీకొక చివరి అవకాశం ఇచ్చామంతే. అది మీ విజయనగర సామ్రాజ్యాన్ని పాముల దాడి నుంచి కాపాడటానికి. కానీ మీరు గనక ఈ ప్రయత్నంలో అసఫలమైతే అప్పుడు దానికి మూల్యం మీ విజయనగర ప్రజలు తమ ప్రాణాల్ని అర్పించి చెల్లించాల్సి వస్తుంది. ఈ రోజు రాత్రి పాము కాటుకి మీ అందరి ప్రాణాలు పోగొట్టుకుంటారు. రామకృష్ణ పండితులు గారు, మీరు మీ ప్రక్రియని మొదలు పెట్టండి. నేను కూడా పరమశివుణ్ణి వేడుకుంటాను. రామకృష్ణ పండితులు గారు చేసే ఈ ప్రయత్నం సఫలం అవ్వాలని. ధన్యవాదాలు దేవి. మంత్రి గారు, దయచేసి పాయసం, మొగలి పువ్వులు, అలాగే చందనం అన్ని సభకి తెప్పించడానికి ఏర్పాటు చేయండి. తప్పకుండా రామకృష్ణ పండితులు గారు. మహారాజా, రామకృష్ణ పండితుల వారి ఈ సలహా మన కాళ్ల కింద మనమే గోతులు తవ్వుకునే మాటని నిరూపించే విధంగా ఉంటుందేమో అనిపిస్తోంది. ఆచార్య, మీరు కొంచెం శాంతంగా ఉండండి, కొంచెం ఓర్పు వహించండి. అలాగే మహారాజా. రామకృష్ణ పండితుల వారు, మీకెక్కడైనా సరే పాములు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా మా కళ్ళకైతే కనిపించడం లేదు. మరి గురుదేవా, ఓర్పు వహించండి. సైనికులారా,
సభలోని తలుపులు కిటికీలు అన్నీ తెరవండి, దాంతో సువాసన బయటికి కూడా వ్యాపిస్తుంది. గురుదేవా, పాములన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, కాస్త ఎదురు చూడండి. ఈ మొగలి పువ్వులు, చందనం సువాసన ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పాయసం ఆకర్షణకి గురై ఒక్క పాము కూడా రాదు. దానికంటే మంచి పాయసం మేం చేయగలం. ఏమైంది రామకృష్ణ పండితుల వారు? మీకెక్కడైనా ఏదైనా పాము కనిపించిందా? మాకైతే మీరు మా అందరి ప్రాణాల్ని ప్రమాదంలో పడేస్తున్నారనిపిస్తోంది. లేదు గురుదేవా. మహారాజా, ఇంకా ఒక వస్తువు మిగిలిపోయింది. ఇంకా ఏం మిగిలింది రామకృష్ణ పండితుల వారు? ఇప్పుడు మీరు నాదస్వరం మోగించి పాముల్ని ఆకర్షిస్తారా ఏమిటి? అయ్యో లేదు లేదు గురుదేవా, నాదస్వరం నేను మోగిస్తే ఏం బాగుంటుంది? ఎవరు వాయించాలో వాళ్లే నాదస్వరం వాయిస్తే బాగుంటుంది. మంత్రి గారు, నా అభిప్రాయం ప్రకారం మనం ఆ వ్యక్తిని సభలోకి పిలిచేయడం మంచిది. గురువుగారు, ఇతను పాములు వాడే కదా? గురుగారు, ఇప్పుడు ఇతను నిజం చెప్పేస్తాడు, మీ బండారం బయట పెట్టేస్తాడు. నోరు మూయండ్రా. వాడు మా బండారం బయట పెట్టాలని ఉంటే పెట్టేస్తాడు. మూర్ఖులారా, మీరిద్దరూ అరిచరిచి మా బండారాన్ని మాత్రం బయట పెట్టకండి. నోరు మూసుకొని అక్కడికి వెళ్ళి నిలబడండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అలాగే. మహారాజా, ఇతను ఎంతో నైపుణ్యం గల పాములు పట్టే వ్యక్తి. ఇప్పుడు వీరు నాదస్వరం వాయిస్తారు. మహారాజా, నేను ఎట్టి పరిస్థితుల్లో వాయించను. మహారాజా, ఇది సభను అవమానించినట్టే. సభని అవమానించడమా? కొత్వాల్, మహారాజా. మీరు పాముల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా లేదా? అవును మహారాజా. అయితే అర్థమైంది మహారాజా, అర్థమైంది. నాదస్వరం వాయించు, నాదస్వరం వాయించు, లేకపోతే నీ చర్మం బూడేంత వరకు కొడతాను. వాయించు. అయ్యో భగవంతుడా, ఏం చేయను? నా బండారం బయట పడిపోతుందేమో, ఏం చేయను? పావులు మహారాజా, పావులు. మహారాజా, పాము పాము! పాము మహారాజా, పాము! మహారాజా జాగ్రత్త. ఏమైంది? నువ్వు వాయిస్తూనే ఉండు. ఈ చంద్రిక ఇక్కడేం చేస్తుంది?
రామకృష్ణ పండితులు గారు, పాము! రామకృష్ణ పండితులు గారు, మీ ఆలోచన సఫలమవుతున్నట్టు అనిపిస్తుంది. గురుగారు, రూపవతి రూపవత? ఎక్కడ రూపవతి? మీ చేతి మీద, మీ చేతి మీద, చేతి మీద. ఆచార్య! ఆచార్య, ఇదేనా రూపవతి? మీరు మీకోసం ఎంచుకున్నది ఇదే కదా? ఇది బ్రతికే ఉందా? అంటే అది చావలేదా? మహారాజా, నేను చెప్పాను కదా, నేను ఎవరిని చంపలేదు. అంటే రూపవతి బతికే ఉందా? చూసారా గురుదేవా, పాములన్నీ ఇక్కడికి వచ్చేసాయి కదా. వచ్చేసాయి, అది నిజమే. కానీ వీటి నుంచి మనకి విముక్తి ఎలా కలుగుతుంది రామకృష్ణ? 1, 2, 3, 4 అదేమిటి మహారాజా? ఉపాయం. 1, అన్నిటికంటే ముందు ఒక పెద్ద దుప్పటిని ఏర్పాటు చేయండి. దుప్పటి తీసుకురండి. 2, ఈ పాములు అతనికి చెప్పి ఈ పాములన్నిటినీ ఈ దుప్పటి మీదకి పిలిపించమనండి. నిన్నే పిలవు. ఇక 3వ పని మేమే స్వయంగా చేస్తాము. మహారాజా, జాగ్రత్త, జాగ్రత్తగా! ఇక ఈ మూటను తీసుకువెళ్ళి అడవిలో పెట్టించండి. మహారాజా, మాకీ సంఘటన మొత్తంలో ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు. రూపవతి చనిపోయినట్టయితే అది మళ్ళీ ప్రాణాలతో ఎలా తిరిగొచ్చింది? ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను మహారాజా. మహారాజా, ఈ కళావతి నాగినేం కాదు. ఈవిడ ఈ పాములతని కూతురు. తండ్రి కూతుళ్ళిద్దరూ దొంగలే. ఇద్దరూ వేరువేరు నగరాలకు వెళ్తారు. అక్కడ అమాయకపు ప్రజల మనసులో పాముల మీద భయాన్ని సృష్టిస్తారు. వీళ్ళ దగ్గరున్న ధనం, బంగారం ఇలా సంపాదించినదే. ఇక ఇప్పుడు వీళ్ళ మనసులో ఎంత పెద్ద అత్యాశ మొదలైందంటే వీళ్ళు రాజకోశాగారం నుంచి ధనం దక్కించుకోవాలని పన్నాగం పన్నారు. కానీ రామకృష్ణ పండితులు గారు, మీకు వీరి వాస్తవం గురించి ఎలా తెలిసింది? మహారాజా, ఆ ఘనత మొత్తం మంత్రి గారికే దక్కుతుంది. మహారాజా, నిన్న నిండు సభలో కళావతి పాముల దాడి జరుగుతుందని మనల్ని హెచ్చరించటంతో నేను మంత్రి గారికి ఇచ్చిన సలహా మేరకు వారు సైనికుల్ని నిఘా పెట్టమని ఆదేశించారు. పైగా వారే స్వయంగా కళావతిని వెంబడించారు కూడా. నాన్న, ఇక మీరు విజయనగరం నుంచి వెళ్ళిపోండి. తులాభారం తర్వాత మొత్తం బంగారం అంతా తీసుకుని మిమ్మల్ని పక్కనే ఉన్న గ్రామంలో కలుస్తాను. ఆగు. మీరిద్దరూ చాలా పెద్ద అపరాధం చేశారు. మీరు మీ స్వార్థం కోసం పాములని పావులుగా ఉపయోగించారు. వాటిని తమ నివాసం నుంచి దూరంగా తీసుకువచ్చి వాటికి ఇబ్బంది కలిగించారు. సరిగ్గా అటువంటి కష్టమే ఇక మీరిద్దరూ కూడా అనుభవించి తీరాలి. కోత్వాల్! మహారాజా,
వీళ్ళిద్దరిని కారాగారంలో బంధించి వేయండి. ఎందుకంటే ఈ రోజు నుంచి వీళ్ళు సూర్యకిరణాలు చూడడానికి వీల్లేదు. వీరి జీవితం కూడా అంధకారంలోనే గడిచిపోవాలి. తమరి ఆజ్ఞ మహారాజా. సైనికులారా, రామకృష్ణ పండితులు గారు, మహారాజా, ఈ రోజు మీరు విజయనగర రాజ్యానికి ఒక పెద్ద హాని జరగకుండా కాపాడారు. రాజ్యానికి మీరు చేసిన ఉపకారానికి ప్రతిఫలం అయితే కాదు, కానీ దీన్ని మా తరపున ఒక చిన్న కానుకని స్వీకరించండి. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి. బళ, నిన్న రాత్రేమో పాము నడిచి భయపడిపోయి ఇల్లంతా పీకి పందిరి వేశారు. ఈ రోజేమో పావులన్నీ పట్టుకునేసరికి చూడండి ఎంత గర్వ పడుతున్నారు. సరే సరే, భయపడితే మాత్రం ఏమిటి? సమస్యకి పరిష్కారం కూడా చెప్పాను కదా. అందుకే ఇంకెప్పుడు నన్ను పిరికివాడు అని అనకు. సరే సరే. అరే, నిన్న రాత్రి మణికట్టుకి రక్షసూత్రం కట్టే కదా, ఏమైంది? పాము తీసుకుపోయేంతుంది. రామా, ఆ దారంలో పాముని రక్షించే ఒక మహిమ గల రాయి కట్టుంది తెలుసా? అమ్మా, సభలో చాలా గందరగోళం జరిగింది. ఎక్కడో పడిపోయి ఉంటుంది. రేపు పొద్దున్న తెస్తాలే. లేదు లేదు, వెంటనే తీసుకురా. రేపు ఉదయం ఆ పరమశివుని ఆలయంలో మళ్ళీ సమర్పించేయాలి. ఇప్పుడు కాదమ్మా. ఓహో, కానీ నేను సభకి ఒంటరిగా వెళ్ళను. సభ రాత్రి సమయంలో ఎంత భయంకరంగా ఉందో, ఎంత చీకటిగా ఉందో ఇక్కడ. లామా, ఏదైనా పాము ఇక్కడ ఉండిపోతే మనం ఏం చేస్తాం? నోర్మై గుండప్ప, నన్ను భయపెట్టుకో. ఓహో, ఇంట్లో ఏమో సూర్యుడు వీరుల్లా మాట్లాడారు, పెద్ద గొప్పలు చెప్పుకున్నారు, విజయనగరం మొత్తాన్ని పాముల నుంచి కాపాడారని. మరి ఇదేంటి? అదే అమ్మా, వదిలే అమ్మా. రక్షాసూత్రం రేపు వెతుక్కుందాం. పద. అయ్యో, ముందు నీ మాటలు కట్టిపెట్టు. ఆ రక్షాసూత్రంకి ఎంతో పవిత్రమైన రాయి కట్టి ఉంది. పద, దాన్ని వెతుకు. దొరికింది 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 దొరికింది. భలే భలే అమ్మా, రక్షాసూత్రం దొరికిందిగా. ఇక పదండి ఇక్కడి నుంచి. అయ్యో, మళ్ళీ ఏమైంది? ఇది కేవలం రక్షాసూత్రం అంతే. దీనికి కట్టిన రాయి ఎక్కడా? అమ్మా, వదిలే అమ్మా, రేపు వెతుక్కుందాంలే. పద. లేదు, ఇప్పుడే వెతుకు. అమ్మా, వెతుకు. తను చంద్రిక కదా? తను పాములాగా నాలికతో లపలప లపలప అంటూ పాలు తాగేస్తుంది.
అది మేము కేవలం గురువింద రాయిని వెతకడానికి వచ్చామంతే. అరే, మీ అందరి మొహాలు భయంతో ఎందుకింత ఎర్రగా మారిపోతున్నాయి? మీ అందరినీ చూస్తుంటే మీరేదో పామును చూసినట్టు భయపడుతున్నారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేనేమి పామును కాదు కదా. నేను పాము కంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే నేను ఒక విషకన్యని. కన్య, నా శరీరంలోని అణువణువున ఎంత విషం నిండి ఉందంటే విజయనగర ప్రజల అందరి జీవితాలని నాశనం చేయగలదు. అంటే దీని అర్థం హోలీ రోజు తెచ్చిన పాయసంలో అందులో నిజంగానే విషం ఉందా? దాన్ని మహారాజు గారి ప్రాణం తీయడానికి పంపించారా? కృష్ణదేవరాయుడు ఈ పాటికి స్వర్గలోకానికి చేరుకునుండేవాడు. కాని ఆ రోజు కూడా నువ్వు ఇంకా తాతాచార్య చేసిన మూర్ఖత్వం వల్ల ఆ పాయసం భూమి మీద పడిపోయింది. అలా కృష్ణదేవరాయుడు తప్పించుకున్నాడు. నీ కృష్ణదేవరాయుడు చాలా అదృష్టవంతుడు. అందుకే ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి దాడి నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇక తప్పించుకోడు.